ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రా తీసుకొచ్చింది. ఆ హైడ్రాలో చాలా వరకి ఇప్పటివరకు మనం చూసినట్లయితే దాదాపు పేదల ఇండ్లనే కూల్చే విధంగా ఈ ప్రభుత్వ పనితీరు, హైడ్రా పనితీరు ఉందంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తాం. రీసెంట్‌గా గాజుల రామారంలో కూడా అదే పరిస్థితి నెలకొంది. మనతో పాటు ఆ బాధితునికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులున్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఏం జరుగుతా ఉంది? ఎందుకు కూలగొట్టారు? ఏం చెప్పారు అధికారులు ప్రభుత్వం? సార్ మేము ఇక్కడ 1980 నుంచి ఉన్నాం. బాలాయ సేట నుండి. హ్మ్. ఈ బస్తీ పేరు మీద బాలయ్య నగర్ అని పెట్టాం. హ్మ్. అంతా చాలా మంది పోయారు. పెద్దాయన ఉండే ఎల్లయ్య అని హ్మ్. ఆయన పుణ్యంతోని బస్తీ అయింది. హ్మ్. తర్వాత కొందరు అమ్ముకున్నారు. హ్మ్. ఎందుకు అమ్ముకున్నారంటే హ్మ్. ఆయన ఇచ్చింది. కొడుకుల పెళ్లిలో బిడ్డల పెళ్లి చేసుకోవటం అమ్ముకున్నారు. హ్మ్. వెళ్ళిపోయినాక లేనటువంటి అయ్యా మరి ఎట్లా బతకాలంటే హ్మ్. మామూలుగా ఇక్కడ నన్ను వేసుకోండి హ్మ్. బతుకోండి. మా దాకా తీసుకుంటే మీ ఇష్టం అన్నాడు. హ్మ్. అని ఎవరికి అమ్మనం లేదు. మేము ఎవరి దగ్గర కొనను లేదు. హ్మ్. అట అట గుడిసా గూడు కట్టుకున్న తర్వాత కొంతకాలం తర్వాత హ్మ్. వాళ్ళు వచ్చేసారు. హ్మ్. మొన్న ఆటోమేటిక్ హ్మ్. ఇది భయం రేవంత్ రెడ్డి వచ్చిన నుంచి సమస్య సార్. హ్మ్. కాంగ్రెస్ గవర్నమెంట్లో అన్ని బస్తీలనే బొరబండ చుట్టూ ఇక్కడ ఇది ఒకప్పుడు జనార్దన్ రెడ్డి ఫంక్షన్లే హ్మ్. సిరిసిల్ల మన పుణ్యంతో వేసుకున్నాం. హ్మ్. ఆయన నీళ్ళ లారీలు పంపించాడు. ఇదే సిరిసిల్ల మన హ్మ్. ఇండిపెండెంట్గా గెలిపించాం. హ్మ్. మా దురదృష్టం ఏంటంటే హ్మ్. ఈయన మంచి చేస్తాడని అన్ని హామీలు ఇచ్చాడు. హ్మ్. ముసలోళ్ళకి 4,000, హ్మ్. లేడీస్కి 2,500, హ్మ్. తులం బంగారు, హ్మ్. 500 గ్యాసు, హ్మ్. ₹200 అది యూనిట్ కరెంట్ అని హ్మ్. నమ్మాం సార్. మేము బి అప్పుడు ఎంపీ కదా హ్మ్. ఈయన రేవంత్ మల్కాజ్గిరి రెడ్డి, ఎంపీ. హ్మ్. అప్పుడు మల్కాజ్గిరి ఎంపీ. హ్మ్. ఆ మొబైల్ మేము బి వేసాం ఓట్లన్నీ. హ్మ్. కాబట్టి మాకు పనిష్మెంట్ ఇవ్వాలి. హ్మ్. ఎందుకంటే ఆయనకి వేసడం మంచి చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అన్నీ వచ్చాయి అనుకున్నాం సార్. హ్మ్. కానీ ఉన్నాయని పొడగొట్టడం నేనేం చూస్తున్నాను. 60-70 ఏళ్ళ ఏజ్ నాది. హ్మ్. నాకు 3 కొడుకులు 2 బిడ్డలు హ్మ్. వయసేసి మనములైనరు. హ్మ్. కాబట్టి ఇటువంటి ముఖ్యమంత్రిని ఎక్కడ చూడలేదు సార్. మరి పేదల ప్రభుత్వము గొప్పగా చెప్పుకుంటారు కానీ మరి ప్రజాపాలన అయ్యా పేదల పేదల ప్రభుత్వం కాదు, హ్మ్. పేదల్ని పీడించుకునే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇది. హ్మ్. ఇంత ఘోరమైన ముఖ్యమంత్రి చూడలే. హ్మ్. ఎంతోమంది మీకు బి తెలుసు. ఎంగళరావు కాలనీ జలగం ఎంగళరావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చూసా. 20 ఏళ్ళ ఏజీ. హ్మ్. టి అంజనగర్ అన్నది ఆయన ముఖ్యమంత్రిని చూసిన. హ్మ్. రాజీవ్ గాంధీ రాని ఇప్పుడు పీజీఆర్ నగర్ హ్మ్. ఎన్నో ఉండే సార్. హ్మ్. దేవేంద్ర నగర్ అని ఉండయి. హ్మ్. దేవేంద్ర నగర్లో ఆయన రెవెన్యూ నేను నాకు తెలుసు. అప్పుడు వాళ్ళ వెనక తిరిగా. హ్మ్. ఆయన పేరు ఎందుకు పెట్టారు? ఆ హ్మ్. పట్టలు ఇచ్చాడు కాబట్టి దేవేంద్ర నగర్లో చంద్రబాబు నాయుడు పీరియడ్లో హ్మ్. ఇవన్నీ ఇచ్చారు. వాళ్ళు పుణ్యాత్కులకి చేతులు దండం పెడుతున్నామే. హ్మ్. ఈయనేం సార్ దండం పెడదామంటే హ్మ్. బాధలు వస్తున్నాయి, తిట్లు వస్తున్నాయి, హ్మ్. కళ్ళలో దుఃఖం వస్తుంది. హ్మ్. ఏంది ఇక్కడ నా 3 కొడుకులు, హ్మ్. 2 బిడ్డలు, చుట్టుపక్కల అంతా బంధువులు ఉండరు. హ్మ్. ఓట్లేమని చెప్పాను, వేయించాను కూడా. హ్మ్. పెద్ద మనిషి ఎల్లాయండే. హ్మ్. ఎల్లయ్య పుణ్యంతోనే బాలయ్య నగర్ నివాసం ఉంటుంది ఇప్పటికీ. హ్మ్. ఆయన ఎవరి దగ్గర తీసుకొని లేదు. ఇట్లా బతుకుంటా ఇట్లా బతుకుని ఇంటికాడ పని చేపించుకొని ₹100 ఇచ్చాడు. హ్మ్. అలాంటి పుణ్యమూర్తి అనుకున్నాం. హ్మ్. కానీ ఈ రేవంత్ రెడ్డి అంత హ్మ్. పుణ్యాత్కుడు ప్రపంచంలో ఉన్నాడో లేదో నాకు తెలియదు కానీ ఘోరంగా సార్. అబ్బే! హ్మ్. కానీ ఎట్లా అంటే పేద కుటుంబం నుంచే వచ్చిన అంటున్నాడుగా ముఖ్యమంత్రి కూడా. పేదల కష్టాలు మాకు తెలుసు. మీరు అదే చూడండి కుటుంబం. సార్, ఇది పేదల ప్రభుత్వమా? హ్మ్. పేదల్ని పీడించుకున్న ప్రభుత్వమా? హ్మ్. మా మీద పడితే ఏమొస్తుంది? ఆయన దగ్గర బొక్కలు తప్ప గిన్నెలు తప్ప ఏమైనా ఉంటాయా? హ్మ్. ఆ? హ్మ్. ఉన్నది ఎవరు పోతే ₹1,00,00,000 ఇస్తాడు, బ్యాకులు ఇస్తాడు. హ్మ్. మా దగ్గర లేవు కాబట్టి ఆడు గూల కొట్టేస్తుండు. ఏముంటుంది మా దగ్గర? హ్మ్. ఇప్పుడు ఏమనుకో ఏమో చెటాకు కోవు లేదు, కిలో మాంసం ఏమీ లేదు గరీబ్ వాళ్ళ దగ్గర. ఇది హ్మ్. ఒక్క బస్తే కదా సార్. ఇప్పుడు 3-4 బస్తీలు పోయినాయి. హ్మ్. ఇక అక్కడ ఎంతమంది తెలియదు కానీ ఈ బాలయ్య నగర్లో నేను నివాసం ఉంటున్నా. హ్మ్. అందులో నా పిల్లెట్ ఉంది. హ్మ్. ఆ? నేను బి బతకలే కదా. హ్మ్. కానీ ఇంత ఘోరమైన హ్మ్. బా నా సర్వీస్ ఎలా ఉందో తెలియదు. బొందలు కూడా జాగలేదు. హ్మ్. ఏమన్నా ఇచ్చాడా? హ్మ్. ఏమన్నా ఆయన పాపం బిల్డర్ శ్రీనివాసరావు కోర్టులో గెలిచినాక పోయి ఎల్ఐ మోకం చూసి వదిలేసాడే. హ్మ్. ఉన్నాం ఇప్పటికి ఇవన్నీ అన్నీ అవే. హ్మ్. ఆ? మరి ఇసోని ముఖ్యమంత్రి ఏందే? హ్మ్. ఆ చిరిచెల మనని మొక్కితే ఆయనవి ఏం చేయలేని పరిస్థితి ఉన్నాడు హ్మ్. హైడ్రా అందరికి ఒకే విధంగా వర్తింపాలంటారు. సార్. హ్మ్. హైడ్రా ఎవరి మీద ఉండాలా? హ్మ్. ఉన్నోని మీద ఉండాలా. హ్మ్. ఒక ఎకరం కబ్జా పెట్టిన మీద ఉండాలా. హ్మ్. మాకు 80 గజాలు 60 గజాలు సార్, 40 గజాలు. హ్మ్. మీరు చూసుకోండి, 40 గజాలు 80 గజాలు హ్మ్. 60 గజాలు తప్ప హ్మ్. ఒక ఎకరము ఏమో ల్యాండ్ కబ్జా పెడతామంటే గుంజుకోండి. హ్మ్. అది మీ ఇష్టం. హ్మ్. హైడ్రా హ్మ్. గరీబోడు అన్నప్పుడు ఎవరు తప్పు సార్? ఇది తప్పు కాదా? హ్మ్. బిడ్డ తప్పు చేస్తే తల్లి తప్పు అంటారు, హ్మ్. భార్య తప్పు చేస్తే భర్త తప్పు అంటారు. మేము ప్రజలము, మేము తప్పు చేసాం కదా. హ్మ్. ప్రభు తప్పే కదా. ప్రభు అంటే నువ్వు ముఖ్యమంత్రి కదా, హ్మ్. మాకు తండ్రిలా అంటాడు. సాయం చేయి, హ్మ్. కానీ ఉన్నది చేయకు సార్. హ్మ్. నువ్వు పట్టు ఇయ్యకున్నా పర్వాలేదు, హ్మ్. ఇల్లు కట్టి ఇయ్యకున్నా పర్వాలేదు, ఉన్నోళ్ళని తీసేయకు. హ్మ్. అదే నీకు పుణ్యం వస్తుంది. హ్మ్. తీసేస్తే నీకు ఉన్న నరకము. రేపు సావు నువ్వైనా పోయేది, నేనైనా పోయేదే కదా. హ్మ్. అందరం పోయేటమే. ముఖ్యమంత్రి అట్లా అనొద్దు. ఆయన సావు కోరుకోవద్దు ఎవరిని ఎవరు? కూడా. ముఖ్యమంత్రి అనొద్దు మీరు అంటున్నారు. నా కడుపు మండుతుంది సార్. ఎందుకంటే నేను ముసలోని. ఎక్కడ పోలే ఈ వయసులో.
నాకు తండ్రి లెక్క నువ్వు ఆదుకున్నాయా? నువ్వు ఒక స్టేట్ ముఖ్యమంత్రివి, గరీబులకు దేవుడవు, అట్లా సంపాదించు పేరు. ఉన్నోళ్ళని తీయకు, ఈ జాగా మీద ఉన్నోళ్ళకి తీయకు. ఒకవేళ నీకు ప్రేమ రెడ్డిలు అంటే మా ఏరియాలో నేను వడ్డేరాను సార్. నాకు బర్మ దెబ్బ తలిగిపోయింది ఇది. కాళ్ళకి అన్ని దెబ్బలు సార్, కట్టెలు వేసుకున్నాం మేము, అన్ని దెబ్బలే బర్మ దెబ్బలు. కాబట్టి ఏమరా వదిరాజు తిన్నారా అంటుంటే ఆ కాలంలో రెడ్డిలు పిట్లేం నాది. నేను 1975లో సోలి సినిమా రిజ్జిలు అన్నప్పుడు వచ్చా, మా నాయన పోయినప్పుడు. అలాగే బతుకొట్టి ఇక్కడ దాకా వచ్చా. కానీ ఇంత పుణ్యాత్కు రేవంత్ సార్ ఇప్పటికేం చెప్తున్నా అంటే, సార్ చిన్న రిక్వెస్ట్, అయ్యా ముఖ్యమంత్రి, నీ ప్రేమ ఉంటే, పేదల మీద ప్రేమ ఉంటే, ఆ ఉన్న జాగాలనే నువ్వు ఇస్తున్న 5 లక్షలు అక్కడ ఇస్తున్నావు కదా, మాకిచ్చి ఆదుకో. నీకు దేవుడిని దయవల్ల ప్రజలనే పరమాత్మ ఉంటారు సార్. 100 మంది జనాలు ఉంటే జనం ఎక్కడ పరమాత్ముడు అక్కడ ఉంటాడు. నీకు అదే పుణ్యం. ఈ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటావు లేదో తెలియదు, కానీ ఈ రకంగా పుణ్యం చేయి. నువ్వు 15 కాదు 20 ఏళ్ళు ఉంటావు ముఖ్యమంత్రి. ఇది లేపేసిన వాళ్ళకు జాగాకు 5 లక్షలు ఇచ్చి పట్టించి ఇల్లు కట్టి నువ్వు 20 ఏళ్ళు ఉంటావు. లేకపోతే ఈ 5 ఏళ్ళలో కష్టమే సార్. ఇది నా కడుపుల మాటతో మనస్ఫూర్తిగా ఒకసారి బాధతో అంటాను. ఇప్పుడు ఒకసారి ఆలోచించాను ఆయనకు చేస్తే ఆయన లేకపోతే. కానీ పండగ పూట వచ్చి కూల్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అధికారులు కానీ ప్రభుత్వం? తిన్నాం సార్. మా అయ్యకు బట్టలు నైవేద్యం ఎంతకమన్నా నా దురదృష్టం ఏంటంటే ఈ టెన్షన్ల వాడి అందరం ఉపాసమే. ఆ పెద్దరామాస ఎక్కడ పోయిందో, బతుకమ్మ ఎక్కడ పోయిందో, ఇక లేని వాళ్ళకు అట్లుంది, ఉన్న వాళ్ళ పరిస్థితి. చనిపోయిన పెద్దలను కూడా గుర్తు చేసుకుంటాం కదా ఆ రోజు. అది లేకుండా పోయింది సార్. పెద్దలను గుర్తు చేసుకునేది ఎక్కడ పోయింది? రేవంత్ రెడ్డిని గుర్తు చేసుకోవడం అయింది, ఇంకెక్కడ గుర్తు? మీ అసలు మీడియా మిత్రులు అలా సాయంతోనే ఏదో కొంతమంది. ఇప్పుడు మా అయ్యం కూడా ఆయన పెద్ద మనిషి పోయాడు, ఆ బస్సు లీడర్ పోయాడు, చిన్నపిల్లలు వాళ్ళు, వయసు చిన్నది కానీ బాధ్యత చాలా పెద్దది, కానీ వాళ్ళు చేయవలసింది చేస్తున్నారు. కనీసం మీకు ఏదైనా ఆ రోజు మందమైన ప్రభుత్వం మీకు ఇల్లు ఇస్తుంది, ఇంకోటి ఇస్తుంది అని చెప్పి ఎక్కడ సార్ నువ్వు అక్కడనే ఏ పెద్ద నువ్వు పోయి పో నువ్వుకేస్తున్నారు. నేను 3 జాలు పడ్డా, ఆడికి ఏం చేస్తాం? పోవాలని ఉంది, కొట్టారా మరి కొడతారు, అనుకో నన్ను కూడా నువ్వుకేసాడు. ఎస్ఐలు, పోలీసులు, కానిస్టేబుల్ వాళ్ళతో ఏం చేస్తాం సార్? డిపార్ట్మెంట్తో కొట్లాడుతున్నా. ఏమన్నట్టు నీ 5 నీకు పట్టించాడా? పట్టించిన రిజిస్ట్రేషన్ ఇచ్చినా కొళ్ళు కొడుతుంది, మేమేం లెక్కన సార్? ఆలోచించండి ఒకసారి. కానీ ధర్మం కాదు సార్, రేవంత్ రెడ్డి సార్కి ధర్మం కాదు. నువ్వు చేయవలసింది ఏం చేస్తావు చెయ్యి, దానికి పర్మిషన్ లేదంటే మేము 1 ఎకరం 6 ఎకరం కబ్జా పెట్టినామంటే మీరు చెప్పినట్టు చేస్తాం. 80 గజాలు 60 గజాలు 40 గజాలు సార్ గుడిసెలు ఉన్నాయి, రూమ్లు ఉన్నాయి, స్తంభాలన్నీ పలగొట్టేది, 20 ఏళ్ళని కాల్ చేస్తారు సార్. ఇది ఈ కరెంట్ వేరు ఇటుకలు ఉన్నాయి, కాల్ చేశారు. దీపాలు మొత్తం జీవితాలు ఆగమైపోతున్నాయి సార్. జీవితాలు ప్రాణాలు పోతాయి, పాములు వస్తున్నాయి ఇళ్ళకు, కాపాలు వస్తున్నాయి, కరెంటు లేదు, నీళ్ళు లేవు. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే, నేను కూలగొట్టలేదు, నేను రాలేదు, నేను కూలగొట్ట అసలు బస్తికే పోలేదు అంటుండు. ఎవరు ఇదంతా కూలగొట్టింది? వీడియో వాళ్ళు వచ్చింది కూడా నా వద్దమేనా? పోలీసు వాళ్ళు వచ్చింది అవద్దమేనా? పోలీసు వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఇంత నిలుగుతుండ్రు, చాలా నాటకాలు చేస్తుర్రు, వీళ్ళకి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో వేస్తే అప్పుడు కాలు చేతులు ఎరగొడితే అప్పుడు తెలుస్తుంది అంటారు పోలీసు వాళ్ళు. అంటే నేను అందుకుందామన్నా అప్పుడే, కానీ మళ్ళీ పెద్దగా అవుతుందేమో అని అప్పుడు దాకా కొన్నా నేను. కానీ మాకైతే చాలా ఘోరంగా మా బతుకు చేసిండ్రు సార్. అందరికి పండుగలు ఉంటే మాకేమో రోడ్డు మీద బతుకు, పిల్లలకు అన్నం లేదు, తిప్పలు లేదు, తిండి లేదు, నీళ్ళు లేవు. ఇక పొద్దు మూగితే ఈడంతా పాములు అవన్నీ తిరుగుతాయి, పిల్లలకు పెట్టుకొని ఎట్లా తిరగాలి మేము? ఉన్న ఎట్లా చేయాలి చెప్పండి? ఉన్న గుడిసెలు కూడా ఇదే, మళ్ళా వాన ఒకటి, నీళ్ళు ఇంట్లో వస్తున్నాయి, మాకు రాక ఎట్టునో కట్టుకున్నాము, మంచి గట్టలేక, మా దగ్గర పైసలు లేక మేము అడ్డం దొడ్డం కట్టుకున్నాము, నీళ్ళని లోపల వస్తున్నాయి. కానీ అట్లాగే ఉంటున్నాము, అది కూడా ఉండనిస్తలేరు. మేము ఏడు ఉండాలి సార్? లోట్లకైతే మాకియండి పిచ్చం ఆడుకుంటూ వస్తారు. మళ్ళీ ఇప్పుడు మేము లేదా వాళ్ళు ఎక్కడికి వెళ్ళి లీడర్ అయినరు? పేదలకు హెల్ప్ చేస్తున్నారు, ఏం హెల్ప్ చేసిండ్రు సార్? ఏమి ఇన్ని బియ్యం ఇస్తే అయిపోయినా? ఒక పింఛన్ లేదు, పింఛన్ అని మా ఆయన చచ్చిపోయి పింఛన్ చేయలేదు. రెండోసారి ఇది కూలగొట్టేది, అప్పుడు కూలగొట్టినప్పుడు హార్ట్ అటాక్ వచ్చి మా ఆయన చచ్చిపోయి. మేము ఇంత కష్టపడి చేసుకున్నా కానీ పాయే కదా అని హార్ట్ అటాక్ వచ్చింది ఆయన బాయ్. ఇప్పుడు మేమన్నా బతుకుదామంటే ఇగో మాకు కూడా బతుకనిస్తలేరు, మేము ఎటు పోవాలి సార్?
నేను 9 ఏళ్ళ పిల్ల నుంచి ఇడున్నా హైదరాబాద్లో. మా ఆధార్ కార్డు చూడండి, మీ ఆధార్ కార్డు కొట్టండి. నేను ఎన్ని ఏళ్ళ సంది ఉన్నా, మళ్ళీ నాకు ఎంత ఆస్తి ఉంది, ఎన్ని డబ్బులు ఉన్నాయి, మీకు అన్నీ తెలుస్తాయి కదా ఆధార్ కార్డు కొడితే. మళ్ళీ దాని మీద నన్ను చెయ్యాలి కదా సార్ మాకు. ఇల్లు ఇస్తా అని చెప్తున్నారా? ఏమంటున్నారు వాళ్ళు? ఇల్లు ఇస్తామంటలేరు, ఏదంటలేరు. మేము పోలేదానికి. ఎలక్షన్ అప్పుడు వస్తారు చూడండి, ఇల్లు ఇస్తాము, మీకు ఇన్ని పైసలు ఇస్తాము, నెలకి ఇన్ని ఇస్తాము, పింఛన్లు ఇస్తాము, అది ఇస్తాము, ఇది ఇస్తాము అన్నీ చెప్తారు. మళ్ళీ ఈ ఓట్లు వేసినా అయిపోయి. ఈసారి అయితే ఖచ్చితంగా చెప్తున్నా, నేను ఎవ్వరు ఓట్లు వేయం. మా బాలయ్య నగర్ది ఎవ్వరు ఓట్లే పడాయి. రేవంత్ రెడ్డిని అది అన్నం ఎక్కువ గెలిపించుకున్నాం, తెలియక బుద్ధి తక్కువ అయి గెలిపించుకున్నాం. ఇప్పుడు బుద్ధి నేర్పిడు కదా, ఆయన నేర్పిడు నేర్చినాం. ఇప్పుడు ఏం నేర్చుకున్నారమ్మా? ఆయన బుద్ధి నేర్చుకున్నాం. ఆయన ఏం నేర్పించింది అది నేర్చుకున్నాం. ఆయన ఎట్లా చేస్తాడు, మా గత్తులు ఏమవుతాయి, మా సంసారాలు ఏమవుతాయి, మా బతుకు ఏమవుతుంది అనేది నేర్పించిండు. నేర్చుకున్నాం. ఇవి అప్పుడే నేర్చుకున్నాం కదా, అది నేర్చిన కాడికి మేము నడుస్తాం. కనీసం ముందు రోజు చెప్పిరా? ఏం చెప్పలేదు సార్, ముందు రోజు చెప్పలే, 1 గంట ముందు చెప్పలే. సడన్గా వచ్చింది బుల్డోజర్, కొట్టుడు ఒక్కటే చేసాడు. అందులో సామాన్ అవన్నీ అందులో వెళ్ళిపోయింది. అప్పుడు ముందు వలగొట్టినప్పుడు అయితే గిన్నె బియ్యం కాడికెళ్ళి ఉండలేదు సార్, బియ్యం కాడికెళ్ళి. ఇప్పుడు 2 ఏళ్ళ అదే మేము ఇంకా మీదకి వేస్తలేము. అయినా కానీ ఎట్టునో బతుకుతున్నాము, ఏదో కష్టపడి చేసుకొని వాళ్ళ ముసిరి వీళ్ళ ముసిరి కడిగి బతుకుతున్నాము. అయినా బతకనిస్తలేరు. మరి కబ్జా చేసిరంటున్నాము ప్రభుత్వము? లేదు, ఎవ్వరి కబ్జా లేదు సార్. న్యాయంగా చెప్తున్నా, ధర్మంగా చెప్తున్నా. అమ్మవారి మీద ఒట్టు, ఎవరు కబ్జాలు చేయలేదు. దసరా పండుగ ఉంది, అమ్మవారి మీద ఒట్టు చెప్తున్నా, అమ్మవారి కూర్చోబెట్టినా మేము. కానీ ఎవరు కబ్జాలు లేవు. అంటే ప్రభుత్వ భూమి కదా ఇదంతా, మరి కబ్జా చేసినట్టు అవుతుంది? లేదు లేదు, కబ్జా కాదు. మాకు ఎక్కడ సహారా లేక మేము కట్టుకున్నాం, మేము ఉన్నాం. ఇది ఒడ్డరాళ్ళది, రాళ్ళు కొట్టింది మా ఆయన, మా మామ కాడికెళ్ళి రాళ్ళు కొట్టుకొని అప్పటి నుంచి ఉన్నాం. ఈడ ఏది కబ్జా లేదు. అప్పటి నుంచి గుడిసెలు వేసుకొని ఉన్నాము. అదే దీన్ని పట్టి మేము ఇక్కడ కష్టం చేసినామని దాంతో ధర్నంతో మేము గుడిసెలు వేసుకున్నాం ఉంటున్నాం. మాకు ఏడ ఇల్లు లేక, కిరాయిలు కట్టలేక 6,000 8,000 కట్టి ఏడ చేస్తాం సార్. మాకు కూలీ లేక ఏడుకెళ్ళి కడతాం మేము కిరాయి, పిల్లలకి ఏం వేస్తాం. అట్లా అని మేము ఇక్కడ గుడిసెలు వేసుకొని మేము ఉన్నాం సార్. మాకు ఇది న్యాయం కావాలి, మాకు ఇండ్లు కావాలి, మాకు నెత్తి మీద నీడ కావాలి అంతే. వెళ్ళిపోతాం, డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా వెళ్ళిపోతాం. మళ్ళీ ఆడ కూడా వాటి డబుల్ బెడ్రూమ్ అంటే నీళ్ళు లేక, లైట్ లేక, ఏది పని లేక ఇస్తే ఎక్కడ ఏదో ఒక అడవిలో కొండ పోయి ఎత్తేస్తే మేమేం చేయలేము. మేము ఎట్లా బతకాలి ఆడ కొత్త జగల? ఏది లేక, కష్టం లేక, పని లేక. పనులకు రావాలంటే దూరం అవుతుంది, అక్కడెక్కడన్నా ఇస్తే. మాకు ఇక్కడిక్కడనే దగ్గర చూసి మాకు పనులు నడిచేటట్లు ఇస్తే మేము వెళ్ళిపోతాం.